జై హింద్ ఫ్రెండ్స్, మనకు తెలంగాణ గవర్నమెంట్లో ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వడం జరిగింది 24-25లో. సో ఈ జాబ్ క్యాలెండర్లో మనం ఈరోజు చెప్పుకోబోయే నోటిఫికేషన్కి సంబంధించిన ఏంటంటే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. ఎవరైతే పోలీస్ కావాలి, మనం యూనిఫామ్ జాబ్ కొట్టుకోవాలి, మన చేతిలో పవర్ ఉండాలి అని కసితోటి ఉన్నారో, నేను ఒక కానిస్టేబుల్ని. సో నేను కూడా ఇందులో ఎస్ఐ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు మీతో పాటు నేను కూడా ఎగ్జామ్ రాయడం జరుగుతుంటుంది. సో ఎవరైతే కానిస్టేబుల్ కావాలి, ఎస్ఐ కావాలి, పోలీస్ కావాలి, మన చేతిలో పవర్ ఉండాలి, ఆ కసితోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. ఈ అవకాశం మళ్ళీ ఎప్పటికీ రాదండి, ఎందుకంటే ఆలోపు మనకు ఏజ్ అయిపోవడం జరుగుతుంటుంది. సో ఎవరైతే 2-3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు, సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఇది, పాత వాళ్ళు కాకుండా కొత్త కూడా. ఎందుకంటే టైం పీరియడ్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా కూడా నీకు వచ్చేసి మంచి టైం ఉంది, 6 months 7 months ఉంది. సో అందుకే నేనేం చెప్తున్నా అంటే, దయచేసి టైంపాస్ చేయకుండా ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అవ్వండి. ఈవెంట్ కోసం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. చేయడం వల్ల ఏమైతే అంటే అది నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. మనకు వచ్చేసి ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 24-25లో ఆ జాబ్ క్యాలెండర్ సీట్ ఉంది PDF. అందులో 14th సీరియల్ నెంబర్ 14లో చూడండి, ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్వివలెంట్ పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అని ఇవ్వడం జరిగింది. ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వివలెంట్ అంటే ఇందులో అన్నీ ఉంటాయి, TSPSC బెటాలియన్ అన్నీ అవి మిక్స్ అయి ఉంటాయి. దాన్ని ఈక్వివలెంట్ అని అంటారు అనమాట, రెండు కలిపి. సివిల్ అంటే సివిల్ ఎస్ఐ ఇస్తారా, ఇవి ఇవ్వరా అని అనుకోకండి, సరేనా? సో ఎవరికైతే డౌట్ ఉంటో అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోటి, ఇది క్వాలిఫికేషన్ ఇచ్చేసి ఏమన్నారు, ఎస్ఐది ఎనీ డిగ్రీ, బీటెక్ కావచ్చు, BSc కావచ్చు, బీకామ్ కావచ్చు, ఎనీ డిగ్రీ అన్నమాట. సో ఇది ఈ క్వాలిఫికేషన్ నాది బీటెక్, నాది బీకామ్, BSc, నాది కంప్యూటర్, ఇట్లానే ఏం అపోలో పెట్టుకోండి. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అది 3 years డిగ్రీ కావచ్చు, 4 years డిగ్రీ కావచ్చు, ఎనీ డిగ్రీ ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో మనకు ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటారంటే ఆగస్టు 2025లో ఉండడం జరుగుతుంది. దీన్ని కండక్ట్ చేసేది ఎవరంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఇంతకుముందు ఏముండేది, మనకు ప్రియర్స్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఏముండేదంటే తెలంగాణ TSPSC ఇచ్చేది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. ఇప్పుడు ఏమి ఇస్తారంటే పోలీస్ సంబంధించిన వచ్చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మాత్రమే మనకు కండక్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో చాలా మంచిది, ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ చేస్తేనే మంచిది. ఇంకోటి ఈ ఎస్ఐ నోటిఫికేషన్, ఇంకోటి ఇందులోనే 15th సీరియల్ నెంబర్లో PC అంటే కానిస్టేబుల్ అన్నమాట, పోలీస్ కానిస్టేబుల్. సో ఈక్వలెంట్ అంటే దీంట్లో కూడా TSPSC అని, మళ్ళీ బెటాలియన్ అని, AR అని, AMI అని, ఇలాంటి చాలా ఉంటాయి. ఇవి ఇవ్వడం జరిగింది. దీన్ని ఈక్వలెంట్ అని అంటారు అనమాట. చూడండి, ఇందులో పోలీస్ కానిస్టేబుల్లో సేమ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అది MPC కావచ్చు, BPC కావచ్చు, CEC కావచ్చు, MEC కావచ్చు, ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే ఈ కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కూడా సేమ్ ఏప్రిల్ 2025లో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 2025లో రాయడం జరుగుతుంది. అది వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇక్కడ ఏంటంటే ఇది కూడా మనకు తెలంగాణ పబ్లిక్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఇది క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ఈవెంట్, దాని తర్వాత మెయిన్స్, అది మనకు తెలిసిన ప్రొసీజరు. సో ఫుల్ నోటిఫికేషన్ రాలేదు ఇంకా, వచ్చినాక నేను చెప్తాను, అది ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఆగస్టు 2025లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. సో ఈ ఆగస్టు మంత్లో ఇవ్వడం జరిగింది, కానీ డేట్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకొని డేట్ ఇవ్వలేదు. ఆ డేట్ ఆగస్ట్ 1st వీక్లో ఉండొచ్చు, 2nd వీక్లో ఉండొచ్చు, లాస్ట్లో ఉండొచ్చు, కానీ ఆగస్టు మంత్లో మాత్రం కంపల్సరీ ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఏంటంటే మనకు ఇప్పుడు ఏం నడుస్తుంది, ఏ మంత్ ఇది, ఆగస్టు. ఇప్పుడు ఆగస్టు నుంచి ఎగ్జామ్ ఇప్పుడు ఉంది, మళ్ళీ ఆగస్టులో ఉంది. ఇప్పుడు అంటే 24 ఆగస్టు నుంచి 25 ఆగస్ట్ అంటే దగ్గర 1 year ఉందండి, 1 year. ఇందులో ఈ ఆగస్టు తీసేయండి, ఎందుకంటే ఈ ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ టెన్షన్లో మీరు అంటే ఆ ఎగ్జామ్ మూమెంట్లో ఆ టెన్షన్ ఉంటే తప్ప ఏమి ఉండదు. అందుకని ఈ ఆగస్టు తీసేయమన్నా. మళ్ళీ ఈ ఆగస్టు అంటే ఈ మంత్ ఇలాగో వెళ్ళిపోతుంటుంది, 2-3 days అయిపోయింది కాబట్టి. ఇంకోటి సెప్టెంబర్ నుంచి చూసుకోండి, కింద రాస్తున్నా, సెప్టెంబర్ నుంచి
జూన్ జూలై సెప్టెంబర్ 24 నుంచి జూలై 25 వరకు మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి చూడండి. సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, ఈ సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్. 24లో ఎన్ని ఉన్నాయి? 3 మంత్స్ ఉంది. 25లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 6-7 మంత్స్ ఉంది. దగ్గర 10 మంత్స్ టైం ఇవ్వడం జరిగింది. ఏది మనకు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్కి రెండింటికి కలిపి 10 మంత్స్. ఇది నోటిఫికేషన్ వచ్చి 2 కలిపే రావడం జరుగుతుంది. అప్లికేషన్ కూడా కలిపే చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ కూడా 2 సేమ్ కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఈవెంట్ కూడా కలిపే ఉంటుంది. మెయిన్స్ ఒకటే మారుతుంది అంతే తప్ప స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు 50% నోటిఫికేషన్ సేమ్ ఉంటుంది. ఇంకోటి 10 మంత్స్ టైం ఇవ్వడం జరిగింది. మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేసినా కూడా ఎంత కాదనుకున్నా ఈ 10 మంత్స్లో 100% జాబ్ కొట్టచ్చు. అసలు ఇంత టైం ఎవరికి దొరకదు కూడా. ఎందుకంటే చాలామంది మనం రీసెంట్గా చూడడం జరిగింది, ధర్నాల్లో కూడా జరగడం జరిగింది. డిఎస్సిలో గ్రూప్ 4 డిఎస్సిలో ఏం జరిగిందంటే మాకు టైం సరిపోలేదు, ఇంకా ఎగ్జామ్కు ఈ ఎగ్జామ్ 10 డేస్ 15 డేస్ టైం ఉంది కదా, ఎట్లా చదువుకోవాలని చెప్పడం జరుగుతుంది. చాలామంది నిరుద్యోగుల ఆందోళన నేను చూడడం జరిగాను. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఇది నోటిఫికేషన్ ఉందండి. ఇప్పటి నుంచి మొదలు పెడితే 10 మంత్స్ ఏ నోటిఫికేషన్ టైం ఉండదు. ఏ నోటిఫికేషన్ ఇంత టైం ఇవ్వలే కూడా. సో ఈ 10 మంత్స్లో మనకు ఈవెంట్స్ అండ్ ఎగ్జామ్స్ ఈ రెండింటికి ప్రణాళిక చేసుకోండి. ఎట్లా ఈవెంట్స్ సార్? ఇప్పటి నుంచి ఈవెంట్ అవసరమా? ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామని అనుకుంటారు, తప్పు అది. ఇప్పటి నుంచి ఈవెంట్ స్టార్ట్ చేస్తే మెరిట్ వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు అప్పటప్పుడే ఎగ్జామ్ ఈవెంట్కి స్టార్ట్ చేస్తే ఏమవుతారంటే మెరిట్ రారు. చాలామంది అనుకుంటారు ఆగస్టులో ఎగ్జామ్ కదా, రిజల్ట్ వచ్చారు ఇంకో 1 మంత్ టైం పడుతుంది, దాని తర్వాత ఈవెంట్ కూడా ఇంకో 1 మంత్ టైం పడుతుంది కదా. మీరు మ్యాక్సిమం 45 డేస్ మా అంటే 1 మంత్ ఉంది. ఆ 1 మంత్లో రన్నింగ్ స్టార్ట్ చేస్తే కాదండి, ఇంకా టైం ఉంది కదా అనుకుంటారు. అది తప్పు అండి. అట్లా అపోలో ఉండడం వల్లనే చాలామంది మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తప్పులో పడిపోయి ఈవెంట్ మెరిట్ మార్క్స్ చేయలేక ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పటి నుంచి ఈవెంట్ స్టార్ట్ చేస్తే 100కు 100 అవుట్ ఆఫ్ మార్క్స్ 100% వస్తారండి. ఈవెంట్లో మనకు తెలుసు ఈవెంట్లో 100కి 100 వస్తారండి. మన మెరిట్ స్కోర్ ప్రకారం ఈవెంట్లో 1600 మీటరు మెరిట్ తీసుకొస్తే 100కి 100 వస్తారని మనకు గ్యారెంటీ తెలుసు. అయినా కూడా ఇది కొట్టకపోతే ఇక వేస్ట్. మనం ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్లో 0%. ఎందుకంటే 1 క్వశ్చన్ కూడా మనం గ్యారెంటీ ఇవ్వలేము. ఇది వస్తుంది 100% ఎగ్జామ్లో ఉంది. ఇది ఈ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉందని 100% 1 మార్క్ క్వశ్చన్ కూడా చెప్పలేము మనం. ఈవెంట్ చెప్పచ్చు 100కి 100 నీ చేతిలో ఉందిరా అని. అందుకే నేను చెప్తున్నా ఈవెంట్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్లో నీకు 90 మార్క్స్ వచ్చిందనుకో, ఎగ్జామ్లో తక్కువ వచ్చినా ఆటోమేటిక్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 200 మార్క్స్ పేపర్ ఎగ్జామ్ కదా, ఇందులో నీకు 110, 120 అట్లా వచ్చినా కూడా నార్మల్గా దీంట్లో ఆఫ్ అవుతుంది కాబట్టి 60, 120 వచ్చింది అనుకో 60 ఆఫ్ చేస్తారు కాబట్టి 60 + 90 ఎంత? 150, 140 వరకు వెళ్తుంది. సో 100% జాబ్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. అందుకని నేను చెప్తున్నా అంటే ఈవెంట్లో 90 ఎబో 90 ఎబో రాకపోయినా 85+ అయినా మాత్రం ప్రయత్నించండి. 85+ వస్తే ఆటోమేటిక్గా 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 100 ఎబో వచ్చిందనుకో, 85+ ఎబో వచ్చిందనుకో, ఆటోమేటిక్గా జాబ్ 100% నీ చేతిలో ఉన్నట్టు. నువ్వు ఈవెంట్ 85+ కొట్టినావు అనుకో, జాబ్ నీ చేతిలో పెట్టుకొని తిరుగుతున్నావు, టెన్షన్ ఉండదు. సరే, అందుకే నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇప్పటి నుంచైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. కానీ ఈవెంట్ కూడా ప్రణాళిక చేసుకోండి. మీరు కోచింగ్ సెంటర్కి వెళ్తారా, ఓన్ ప్రిపరేషన్, అది మీ ఇష్టం. ఈవెంట్ కూడా ప్రణాళిక పెట్టుకోండి. పొద్దున్న డైలీ మార్నింగ్ ఈవెంట్ చేయడం, తర్వాత ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం. సో మార్నింగ్ ఈవెంట్ చేయకుండా మార్నింగ్ ఈవెంట్ చేసి మధ్యాహ్నం ఎగ్జామ్కు, ఈవినింగ్ మళ్ళీ ఎగ్జామ్కు చేయడం చాలా మంచిది అన్నమాట. ఆ ప్రణాళిక ఉండడం వల్ల చాలా మంచిది. ఈవెంట్కి చాలా టైం ఉంది, ఎగ్జామ్ కూడా టైం ఉంది. దయచేసి అందరూ ఈ ప్రణాళిక పెట్టుకొని చదవండి. ఈ అవకాశాన్ని మిస్ కాకుండా చూసుకోండి. జై హింద్.